హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఏపీలో మనకి నీట్ 2025 పీజీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే నిన్న ఈవినింగే వచ్చాయి యాక్చువల్గా. బట్ అది నేను వీడియో చేద్దాం అనుకునేసరికి వెబ్సైట్ డౌన్ అయిపోయిందండి. అది జస్ట్ ఇంతకుముందే రీస్టోర్ అయింది మళ్ళీ వెబ్సైట్ మనకి. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. యాక్చువల్గా నేను ఆ పీడిఎఫ్లు సేవ్ కూడా చేయలేదు నిన్న నేను చూసినప్పుడు. సో బట్ ఎనీవే ఇప్పుడైతే రెడీ అయింది. కాబట్టి ఒకసారి మనం ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మీకు ఎవరికైనా ఎండి ఎంఎస్ అడ్మిషన్ కావాలి అని అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ లేదంటే ఎన్ఆర్ఐ కోటాలో కొంత లో ఫీజు కొన్ని పర్టికులర్ బ్రాంచెస్కి కొన్ని పర్టికులర్ కాలేజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అలా ఏమైనా ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ ఎన్ఆర్ఐ కోటాలో కానీ సీట్ కావాలి అని అంటే ఈ కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి. 9849068590. సో డైరెక్ట్గా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి నిన్న వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది చూసినట్లయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ రిజిస్ట్రేషన్ ఫీ బట్ నాట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్. మొన్న మనకి కొత్తగా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయడం జరిగింది కదా, దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంటే ఫీజు పే చేశారు కానీ కంప్లీట్గా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి ఒక 5 మెంబర్స్వి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో ఈరోజు 21 మధ్యాహ్నం 3 గంటల లోపు మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే గ్రీవెన్సెస్లోకి వెళ్ళి మీరు టికెట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి లేదంటే మెయిల్ కూడా పెట్టవచ్చు మీరు యూనివర్సిటీ మెయిల్కి పెట్టేసి ఇక్కడ మెయిల్ ఉంటుంది. ఈ మెయిల్ అండ్ ఇక్కడ నంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది 5 మెంబర్స్కి సంబంధించింది ఇది. దీని తర్వాత మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ లిస్ట్ అనమాట ఇది. సో వీళ్ళు ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ రిమార్క్స్లో ఇవ్వడం జరిగింది. 10 years రెసిడెన్స్ ప్రూఫ్ పెట్టలేదంట. సో అవి కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ 3 మెంబర్స్ సో ఇమీడియట్గా మీరు ఈ గ్రీవెన్సెస్లో సబ్మిట్ చేయండి. మీకు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 o'clock వరకే టైం ఇచ్చారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సో ఇది కూడా మళ్ళీ నాట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇంకొక క్యాండిడేట్ ఉన్నారనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన వీడియో ఎవరైతే చూస్తున్నారో మేబీ మీరు ఆల్రెడీ ఒకవేళ మీరు వెబ్సైట్లో చూసుకొని ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేదు ఇప్పుడు చూస్తున్నారంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి దానికి. సో తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదేంటి కాంపిటెంట్ అథారిటీ కోటా అనమాట. ఓకే, మనకి మొన్న రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారు కదా స్టే వేకెన్సీ కోసం కొత్తగా రిజిస్టర్ ఇంతకుముందు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కదా, దాంట్లో రిజిస్టర్ చేసిన వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ ఇది. ఆల్మోస్ట్ 38 మెంబర్స్ దీంట్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట. ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా మీకు డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే మీరు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు టికెట్ రైజ్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏముంది చూద్దాము. ఇది ఇంకొకటి, ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే, సో కాంపిటెంట్ అథారిటీ కోటాలో మనకి ఎంత 38 మెంబర్స్ ఏమో అప్లై చేశారు. సో మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే మనకి దాదాపు 72 మెంబర్స్ ఉన్నారండి. ఎందుకనంటే చాలామంది వేకెన్సీస్ చూసిన తర్వాతే రిజిస్టర్ చేసినట్లున్నారు. సో కాంపిటెంట్ అథారిటీ కోటాలో కొద్దిగా తక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్క ఈఎన్టీ తప్ప మిగిలినవన్నీ కూడా నాన్ క్లినికలే. కాబట్టి అలా ఎవరైతే చూసుకొని చేశారో మేబీ వాళ్ళంతా కాంపిటెంట్ అథారిటీ కోటాకి చేయలేదు. బట్ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కాస్త పర్వాలేదు కాబట్టి దానికి చేసినట్టున్నారు. సో దీంట్లో 72 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు కూడా గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసేయండి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి ఎంక్యూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఉంది చూడండి. నోటిఫికేషన్ ఏంటి అని అంటే సో అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇంతకుముందు మీరు ఓన్లీ S1కే చేసి ఉన్నారనుకోండి రిజిస్ట్రేషన్. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం వరకు, ఓకే నిన్న సాయంత్రం 6కి స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఆ తర్వాత కాసేపటికే ఒక 1-2 అవర్స్లోనే సైట్ మళ్ళీ డౌన్ అయింది. సో ఇందాకనే జస్ట్ ఇప్పుడే ఒక పావు గంట ముందే మనకి రీస్టోర్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా నాకు అంటే నేను ఈ డాక్యుమెంట్లు సేవ్ చేస్తున్నట్లయితే నేను నిన్ననే వీడియోలు చేసేవాడిని, బట్ నిన్న కుదరలేదు. సో ఇప్పుడు చేస్తున్నాను. సో ఇప్పుడు మీకున్న టైంలో మేబీ ఈ సర్వర్ డౌన్ ఉండడం వల్ల దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా ఏంటి అనేది చూడాలి. ఒకవేళ చేయకపోతే మాత్రం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే టైం ఉంది. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా ఏదో మెరిట్ లిస్ట్ కానీ లేకపోతే నాట్ ఎలిజిబుల్,
ఇట్లాంటివన్నీ కూడా. సో దీనికి కూడా మీకు ఈ S1 నుంచి S2కి అండ్ S3కి అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో దీంట్లో జస్ట్ 10,000 రూపీస్ మీరు లేట్ ఫీజు పే చేస్తే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ కోటా అంటే S2కి కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు, అదేవిధంగా S3కి కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా మీకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ మనకి ఈరోజు మధ్యాహ్నము 3 గంటల వరకు టైం ఇచ్చారు. సో ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు, ఆ నంబర్స్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత దట్స్ ఆల్. ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఇంకా కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ మీకు వీడియోలో అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మన ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, సెకండ్ టైం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, ఎవరైతే ఓన్లీ బీ కేటగిరీ చేసుకున్నారో అండ్ ఎన్ఆర్ఐకి చేసుకోలేదు మేము, లేదు ఇన్స్టిట్యూషనల్కి చేసుకోలేదు అని ఎవరైతే అనుకున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆపర్చునిటీ. సో ఇప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ వచ్చింది, ఇంకా దీన్ని మిస్ చేసుకోకండి. సో అదే కాకుండా ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎవరికైనా సీట్స్ కావాలి అని అంటే డెఫినెట్గా మీరు ఏపీలో అయితే ఏపీలో రిజిస్టర్ చేసి ఉండాలి, తెలంగాణలో కావాలంటే తెలంగాణలో రిజిస్టర్ చేసి ఉండాలి. సో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ, లేదంటే మీ ర్యాంక్ని బట్టి ఎన్ఆర్ఐ కోటాలో వచ్చేటట్లు ఉంటే దాంట్లో కొంత తక్కువ ఫీజులకి మాట్లాడి చేపిస్తాను. సో తప్పకుండా కాంటాక్ట్ చేయండి 9849068590. సో ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.